ఒకే యాత్రలో 3 ధామాలు, 11 జ్యోతిర్లింగాల దర్శనం. ఐఆర్సిటిసి అదిరిపోయే ప్యాకేజ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకే యాత్రలో 3 మహాధామాలు, ఒకే ట్రిప్ లో 11 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శనం. రైలు దిగిన వెంటనే హోటల్ వసతి, రోజు స్వచ్ఛమైన శాకాహార భోజనం, స్థానిక దర్శనాల కోసం ప్రత్యేక ఏసీ వాహనాలు, పైగా ప్రయాణ బీమా కూడా. వినడానికి కలలా అనిపిస్తున్న ఈ ఆధ్యాత్మిక యాత్రను ఇప్పుడు నిజం చేయబోతోంది ఐఆర్సిటిసి. భక్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలు ద్వారా దేశంలోని అత్యంత పవిత్రమైన క్షేత్రాన్ని దర్శించే అవకాశం కల్పిస్తోంది. అసలు ఈ యాత్రలో ఏ క్షేత్రాన్ని సందర్శిస్తారు, ఎంత ఖర్చు అవుతోంది, ఎన్ని రోజులు ఉంటుంది, ఈ ప్యాకేజీ ప్రత్యేకత ఏమిటి, ఎందుకు వేలాది మంది భక్తులు ఈ యాత్ర కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చివరిలో యాత్రకు వెళ్లే ముందు ప్రతి భక్తుడు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా చెప్పబోతున్నాం. ఫ్రెండ్స్, భారతదేశం అనేది కేవలం ఒక దేశం మాత్రమే కాదు, ఇదొక ఆధ్యాత్మిక నాగరికత. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయాలు, మహర్షులు తపస్సు చేసిన పుణ్యభూములు, జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, ధామాలు, ఇవన్నీ భారతీయ సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. ప్రతి భక్తుడి జీవితంలో ఒక కోరిక ఉంటుంది, జీవితంలో కనీసం ఒక్కసారైనా ప్రధాన పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలి అని. కానీ సమయం, ప్రయాణ ఖర్చులు, ఏర్పాట్లు, ఆరోగ్య సమస్యలు, వసతి ఇబ్బందులు వంటి కారణాల వల్ల చాలా మంది తమ ఆధ్యాత్మిక యాత్రలను వాయిదా వేస్తూ ఉంటారు. అలాంటి భక్తుల కోసం ఐఆర్సిటిసి తీసుకొచ్చిన ఈ ప్రత్యేక ప్యాకేజీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒకే యాత్రలో 3 ధామాలు మరియు 11 జ్యోతిర్లింగాన్ని దర్శించే అవకాశం చాలా అరుదుగా లభిస్తుంది. ముందుగా ఈ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసుకుందాం. సెప్టెంబర్ 3వ తేదీన ఢిల్లీలోని సఫ్దర్జంగ్ రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక యాత్ర ప్రారంభమవుతోంది. మొత్తం 18 రోజుల పాటు కొనసాగే ఈ యాత్రలో సుమారు 15 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, 10,000 కిలోమీటర్లు అంటే చిన్న విషయం కాదు. ఇదొక దేశవ్యాప్త ఆధ్యాత్మిక ప్రదక్షిణ లాంటిది. ఉత్తరం నుంచి తూర్పు వరకు, తూర్పు నుంచి దక్షిణం వరకు, అక్కడి నుంచి పశ్చిమం వరకు భారతదేశ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం. ఇప్పుడు ఈ యాత్రలో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే 3 ప్రముఖ ధామాల దర్శనం. తూర్పున జగన్నాథపురి, దక్షిణాన రామేశ్వరం, పశ్చిమాన ద్వారకాధీశ్. ఈ 3 క్షేత్రాలు భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో అత్యంత విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. ముందుగా జగన్నాథపురి గురించి మాట్లాడుకుందాం. ఒడిస్సాలో ఉన్న ఈ మహాక్షేత్రం శ్రీ మహావిష్ణు అవతారమైన జగన్నాథ స్వామి ఆలయానికి ప్రసిద్ధి. ప్రపంచ ప్రసిద్ధ రథయాత్రకు కేంద్ర బిందువైన ఈ క్షేత్రాన్ని దర్శించడం కోట్లాది మంది భక్తుల కళ. తర్వాత రామేశ్వరం, తమిళనాడులోని పవిత్ర క్షేత్రం. శ్రీరాముడితో అనుబంధం కలిగి ఉంది. లంకా యుద్ధానికి ముందు శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన రామనాథ స్వామి ఆలయం ఇక్కడే ఉంది. మూడోది ద్వారక, శ్రీకృష్ణుడు పాలించిన పురాణ రాజధాని గుర్తింపు పొందిన ఈ క్షేత్రం వైష్ణవ సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైనది. ద్వారధీశుడు దర్శనం అనేక జన్మల పుణ్యఫలమని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ 3 ధామాలే కాకుండా 11 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శనం కూడా ఈ యాత్రలో ప్రధాన విశేషం. కాశీ విశ్వనాథ్, బైద్యనాథ్ ధామ్, మల్లికార్జున స్వామి, భీమశంకర్, కృష్ణేశ్వర్, త్రయంబకేశ్వర్, నాగేశ్వర్, సోమనాథ్, మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, రామేశ్వరం, ఇలా భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాలను దర్శించే అవకాశం కలుగుతోంది. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, సాధారణంగా ఈ క్షేత్రాలన్నింటినీ విడివిడిగా దర్శించాలంటే సంవత్సరాలు పట్టవచ్చు, ప్రయాణ ఖర్చులు లక్షల్లో ఉండవచ్చు, ప్లానింగ్ చేయడం కూడా చాలా కష్టం. కానీ ఇప్పుడు ఒకే ప్యాకేజీలో ఇవన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు యాత్ర మార్గం గురించి తెలుసుకుందాం. ఈ ప్రత్యేక రైలు వారణాసి, డియోఘర్, పూరి, రామేశ్వరం, పూణే, నాసిక్, ద్వారకా, సోమనాథ్, ఉజ్జయిని వంటి ప్రధాన పుణ్యనగరాల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ యాత్రలో మరో ప్రత్యేకత ఏమిటంటే కేవలం రైలు ప్రయాణం మాత్రమే కాదు, భక్తుల కోసం పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించారు. 3 స్టార్ హోటళ్లలో వసతి, స్వచ్ఛమైన శాకాహార భోజనం, స్థానిక దర్శనాల కోసం ప్రత్యేకమైన ఏసీ వాహనాలు, అనుభవజ్ఞులైన టూర్ మేనేజర్లు, ఇలా అన్ని ఏర్పాట్లు ముందుగానే చేస్తారు. ఫ్రెండ్స్, చాలా మంది వృద్ధులకు పెద్ద సమస్య ఏమిటంటే ప్రయాణంలో ఏర్పాటు చేసుకోవడం, హోటల్ వెతకడం, భోజనం కోసం ఇబ్బంది పడడం, స్థానిక రవాణా గురించి ఆందోళన చెందడం. కానీ ఈ ప్యాకేజీలో అలాంటి సమస్యలు ఉండవు. ఇప్పుడు ఈ రైలు గురించి మాట్లాడుకుందాం. భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలు పూర్తిగా ఆధునిక సౌకర్యాలతో రూపొందించబడింది. ఇందులో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ క్లాసులు మాత్రమే ఉంటాయి. రైలులోనే ప్రత్యేక రెస్టారెంట్లు, ఆధునిక వంటగది, షవర్ సదుపాయాలు, సెన్సార్ ఆధారిత వాష్రూమ్స్, సీసీటీవీ భద్రత, ప్రత్యేక సెక్యూరిటీ సిబ్బంది, ఇలా ప్రయాణికుల సౌకర్యం మరియు భద్రత కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రైలులో కేవలం 150 మంది ప్రయాణికులు మాత్రమే అవకాశం ఉంది.
అంటే ఇది సాధారణ రైలు ప్రయాణం కాదు, ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక టూరిజం అనుభవం. ఇప్పుడు ఖర్చుల గురించి మాట్లాడుకుందాం. థర్డ్ ఏసీ టికెట్ ధర సుమారు 1,49,000 రూపాయలు, సెకండ్ ఏసీ సుమారు 1,81,000 రూపాయలు, ఫస్ట్ ఏసీ సుమారు 1,98,000 రూపాయలు. మొదటి ధరలు ఎక్కువగా అనిపించవచ్చు, కానీ ఇందులో రైలు ప్రయాణం, హోటల్ వసతి, భోజనం, స్థానిక రవాణా, ప్రయాణ బీమా, టూర్ మేనేజర్ సేవలు అన్ని కలిపి ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, సాధారణంగా ఈ క్షేత్రాలన్నింటినీ విడివిడిగా దర్శిస్తే ఖర్చు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. పైగా ప్లానింగ్ చేయడం కూడా కష్టమవుతుంది. అందుకే చాలా మంది భక్తులు ఇలాంటి సమగ్ర ప్యాకేజీలను ఎంచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న, ఈ యాత్ర ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది? వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగులకు, కుటుంబాలతో కలిసి ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకునే వారికి, జ్యోతిర్లింగాల దర్శనం చేయాలనుకునే కోరిక ఉన్న భక్తులకు, అలాగే జీవితంలో ఒక్కసారైనా దేశంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలను చూడాలనుకునే వారికి ఇది ఒక అద్భుత అవకాశం. ఫ్రెండ్స్, జీవితంలో డబ్బు సంపాదించడం ముఖ్యమే, కొన్నిసార్లు ఆధ్యాత్మిక ప్రశాంతత కూడా అంతే ముఖ్యం. అలాంటి ప్రశాంతతను అందించే యాత్రలో ఈ దేవ దర్శనం యాత్ర ఒక ప్రత్యేకమైంది. మరి మీరు ఈ యాత్రకు వెళ్ళాలని అనుకుంటున్నారా? ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించాలనే కోరిక మీకు ఎక్కువగా ఉంది? కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు భక్తి మిత్రులతో షేర్ చేయండి. మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక యాత్రలు మరియు భక్తి విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు ఓం నమః శివాయ, జై శ్రీరామ్, జై జగన్నాథ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.